హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాకి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తానండి క్లియర్‌గా. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై చేస్తాను. మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాలో మనకి ఏ మెజర్మెంట్ కావాలంటే మెయిన్ మనకు కావాల్సింది వేస్ట్ రౌండ్ అండి. మన నడుము సైజ్ ఎంతుందో అంత మనకు కావాలి. అయితే ఇక్కడ మనకి ఫుల్ సర్కిల్ ఫార్మ్‌లో వచ్చేసి 2πr అండి. ఇక్కడ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కావాలంటే మనకు మెయిన్ కావాల్సింది రేడియస్ అండి ఆర్ వాల్యూ మనకు తెలియాలి. ఆర్ వాల్యూ తెలిసిందనుకో చూస్తున్నారు కదా ఇక్కడ. ఒక సైడ్ ఆర్ వాల్యూ తెలిసిందనుకో ఆటోమేటిక్‌గా ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ మొత్తం 4 సైడ్స్ మనకి తెలిసిపోతుందనమాట. సో, టోటల్ సర్కిల్ అనేది మనకొచ్చేస్తుంది. కాబట్టి మనకి ఒక ఆర్ అనేది మనకు కావాలి. ఆర్ వాల్యూ మనకి తెలియాలి ఫస్ట్ ఇక్కడ. ఇక్కడ ఫుల్ సర్కిల్ ఫార్మ్‌లో 2πr అని చెప్పాను కదా! అసలు ఫుల్ సర్కిల్ అంటే వేస్ట్ రౌండ్ అండి. మన నడుము సైజు. ఎగ్జాంపుల్ వచ్చేసి 40 తీసుకున్నానండి. ఆ 40 = 2πr వేసుకోవాలండి ఇక్కడ ఫార్ములా. ఇప్పుడు మన నడుము సైజ్ ఎంతైతే ఉంటుందో అంత తీసుకొని =2πr వేసుకున్నాను ఇక్కడ. మనం వేస్ట్ రౌండ్ ఎంత ఉంటే అంత వేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంటే 36 వేసుకోవాలి. సో, ఇక్కడ 2πr = 40 వేసుకున్నాం కదా! మనకి ఇక్కడ రేడియస్ వాల్యూ కావాలి. సో, r = 40 డివైడెడ్ బై 2π. 2π అటు వెళ్ళిపోతుంది. సో, 40/2π వాల్యూ మనకి ఇక్కడ 6.28 వస్తుందండి. అది ఎలా వస్తుందో చెప్తాను చూడండి. 2π అంటే 6.28 అన్నాను కదా! ఇక్కడ పై వాల్యూ వచ్చేసి 22/7 అండి. 2 × 22/7 మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు 6.28 వాల్యూ వచ్చేస్తుంది. ఒకసారి చూడండి. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. సో, ఇక్కడ 40 డివైడెడ్ బై 6.28 మనం చేస్తే మనకి 6.3 వచ్చిందండి వాల్యూ. సో, మనకి రేడియస్ వాల్యూ 6.3 వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో పేపర్ మీద చూపిస్తానండి. ఇక్కడ మనకి రేడియస్ వాల్యూ ఎంతో 6.3 కదా! ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలో నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తానండి. మనము 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. సేమ్ క్లాత్‌ని కూడా మనం 4 ఫోల్డ్స్ చేసుకోవాలండి ఈ విధంగా. చేసుకున్న తర్వాత ఈ కార్నర్ పాయింట్ నుంచి మనం వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ r = 6.3 వచ్చింది కదా! ఆ 6.3కి ఇట్లా మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. దీన్నే 6.3 లాగా అనుకోండి. పేపర్ కాబట్టి మనం అంత తీసుకోలేం కాబట్టి చిన్న పేపర్ కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకున్నా. సో, ఆ కార్నర్ నుంచి 6.3 తీసేసుకోవాలి మనము. టోటల్‌లో అన్ని సైడ్స్ నుంచి. తీసుకున్న తర్వాత ఈ పాయింట్‌ని మనం కట్ చేసేసేయాలి. ఇవే చెప్పాలి అంటే మెయిన్ రేడియస్ పాయింట్ ఈ వాల్యూ మనం కనుక్కోవాలంటే మెయిన్ ఏంటంటే మనం నడుము రౌండ్ బై 6.28 ఈ 6.28 వాల్యూని మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. సో, కింద కూడా ఇట్లా నేను అంబ్రెల్లా ఇచ్చేసానండి. 6.28 వాల్యూని బాగా గుర్తుపెట్టుకోండి. సో, నడుము సైజు బై 6.28 అనమాట. వీడియో మీకు యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.